యాయిరే యాయిరే వారి వాయిది ఏం జోరే కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే రోజు రంగేలిలే యాయిరే యాయిరే అంత్యాక్షరికి జోహారే మళ్ళీ నేనా? రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వే నువ్వా రోజ్ 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 రోజా పువ్వా 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 నవ్వే నువ్వా రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా పువ్వే నువ్వా వా 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 ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసు హే సా 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 పాడాలి సా మీద పాడాలి అవును సువి సువి సువాలమ్మ సీతాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ మా మీద పాడాలి సీత సీత పాడాలి 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 పాడాలి. నేను పాడాలి 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 ఓకే 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 ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను నో సాకేత్ నో నాకు పాటలు రావు. మీకు ఎక్స్క్యూషన్ ఉంది, మీకు వచ్చిన పాట పాడండి. ఏదైనా సరే ఓకే ముందు పాడండి సాకేత్ మీరు గారు పాడాలి మీ పాడాలి ఇష్టం. అదేం కాదు లాస్ట్ అక్షరంతోనే పాడాలి. నాకు పాటలు రావంటున్నాను కదా సీత. పోనీలే ఏదో ఒకటి పాడిని సీత సరే పాడండి. సరే నాకు మా గ్రాని నా చిన్నప్పుడు పాడిన పాట తప్ప మరొకటి రాదు. ఏదైనా సరే మీ ఇష్టం బ్రదర్, పాడండి. ఓకే. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద రామ గోవింద ఏంటి సార్ మీరు ఇంకా ఎంగేజ్మెంట్ అయినా కూడా సీత ఫ్లేవర్ లో ఉండాలి గాని గ్రానీ ఫ్లేవర్ లో ఉన్నారేంటండి? చాలా బాగా అడిగావు. కూర్చోండి కూర్చోండి కూర్చోమంటుంటే. ఏ మీనాక్షి, ఆయన ఎందుకు అలా అన్నారు? ఏదో సరదాగా అన్నాను, ఇలా అనుకోలేదు. రఘు వెనక్కి వెళ్ళు.
సారీ అండి, అదేదో తమాషా కంది. నేనేం ఫీల్ అవ్వలేదు. మీరు ఎంజాయ్ చేయండి. నాకు క్రౌడ్ నచ్చదని నీకు తెలుసు కదా. మీరు కంటిన్యూ చేసుకోండి. రఘురాం, ఏంటివి? స్నాక్స్ భాస్కర్ మనల్ని ప్రాణంలో తినమని అరేంజ్ చేసి వెళ్ళాడు. ఇప్పుడే కదా బయలుదేరాము, అప్పుడే ఆకలా? అవి అక్కడ పెట్టేసే. ఆకలి కాదు, టైం పాస్. తర్వాత ఇవ్వచ్చు, నువ్వు అక్కడ పెట్టేసే అవి. ఆహా, నేను ఇప్పుడే ఇస్తాను. రఘురాం, నీకే లేదు చెప్పేది. సీత గారు, నేను ఇప్పుడే ఇస్తాను. ఇప్పుడేం అవసరం లేదు, కాసేపు ఆహా, తర్వాత ఇవ్వచ్చు. నీకు ఆకలి లేకపోతే వాళ్ళంతా తింటారు కదా, నేను ఇప్పుడే ఇస్తాను. మీరు వదలండి. రఘురాం, నీకే చెప్పేది. అది కాదు సీత గారు, అక్కడ పెట్టేసి. నా మాట వినండి. ఇప్పుడు వద్దు రఘురాం. పాపం వాళ్ళంతా పాటలు పాడి అలసిపోయారు కదా, ఇది ఇవ్వు. వాళ్ళకి ఇస్తే ఇవ్వు ఏమవుతుంది? చెప్తున్నానా? అప్పుడే ఆకలని. అమ్మా సీత గారు, సీత గారు వదలండి. వదులు, వదులు. మీరే వదలండి. రఘురాం, ఇప్పుడు వద్దు రఘురాం, వదులు. సీత, అతనికి ఆకలిగా ఉందేమో, తిన్నివ్వు. ఈ గొడవ చాలదా? మళ్ళీ మీ గొడవ ఏంటి? ఏంటలా ఉన్నారు? చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఎందుకు? నేను ఫస్ట్ టైమే చెప్పాను కదా, జనంలో ఉండటం నాకు నచ్చదు. సరదాగా ఉంటుంది, రండి రండి అని తీసుకొచ్చావు. పోనీ రిలాక్స్డ్గా కూర్చుంటారా? తల పగిలిపోతోంది, ఒకటే తలనొప్పి. నా దగ్గర టాబ్లెట్ ఉంది, ఇవ్వమంటారా? వద్దు, నాకు తలనొప్పి మాత్రం పడదు, అలర్జీ వస్తుంది. మరి ఎలా అండి? పోనీ ఇక్కడెక్కడైనా డాక్టర్ ఉన్నాడేమో, బస్ ఆపి చూడమందామా? వద్దులే, నా బాధ నేను పడతాను. నాన్నా సాకేత్, ఎలా ఉన్నావురా? ప్రయాణం బాగా సాగుతుందా? ఏం ప్రయాణం గ్రాని, విపరీతమైన తలనొప్పి గ్రాని. తలనొప్పా? అయ్యయ్యో, ఎలారా? పోనీ వెనక్కి వచ్చేస్తావా? ఎలా రావాలి గ్రాని? రావటం కుదరదు. మరి ఎలారా? పోనీ ఎవరి దగ్గరైనా ఏదైనా టాబ్లెట్ ఉందేమో అడుగు. టాబ్లెట్స్ నాకు పడవు కదా గ్రాని. సీత అడిగింది, నేనే టాబ్లెట్స్ వద్దన్నాను. అది నిజమే కన్నా. ఎలా మరి? ఏం చేస్తావు? నాకు భయం వేస్తుందిరా. ఎలా? కన్నా, నీ దగ్గర పెయిన్ బామ్ లేదు? ఉంది గ్రాని. ఒకసారి సీతకు ఫోన్ ఇవ్వు. ఇదిగో, గ్రాని మాట్లాడుతుందట. హలో, అమ్మమ్మ గారు. సీత, సరదా సరదా అని వాడిని బస్ ఎక్కించావు. ఆ బస్సులో అంతా అరుపులు కేకలు పెడుతున్నారా? సాకేత్కి తలనొప్పి వచ్చిందంట. అదేమీ లేదమ్మమ్మ గారు. ఎందుకో ఆయనకి తలనొప్పి వచ్చింది.
బస్సు ప్రయాణం పడదనుకుంటాను. పడదని వాడిని అలా వదిలేస్తావా? చూడు, వాడి దగ్గర పెయిన్ బాంబు ఉంటుంది. అడిగి తీసుకుని కాస్త తలకు పట్టించు. అదే వాడి తలనొప్పికి మందు. ఏమిటి చెప్పింది వినపడిందా? ఆ, అర్జెంటుగా వాడి తలకి పెయిన్ బాంబు పట్టించి తగ్గిన వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే. ఫోన్ వాడికి ఇవ్వు. గ్రానీ, కన్నా, సీత పెయిన్ బాంబు రాస్తుంది గాని రాయించుకుని కాసేపు కళ్ళు మూసుకుని పడుకో. అలాగే గ్రానీ. ఆ. ఇంత మందిలో ఈయన గారి తలకి బాంబు రాయాలా? వీళ్ళు అసలు ఊరుకుంటారా? నాకేవేవో పేర్లు పెట్టి టీజ్ చేస్తారు. ఇప్పుడెలా? సీత, బ్యాగ్లో పెయిన్ బాంబు ఉంది. తల పగిలిపోతుంది. రాయి సీత. ఏంటండి సీత గారు నిలబడ్డారు? బామ్మ ఎవరికి? నాకే తలనొప్పిగా ఉంది. బ్రదర్, నీకు తలనొప్పిగా ఉంది కదా, ఎలా తగ్గించాలో నాకు తెలుసు. సీత గారు, మీరు కూర్చోండి. వద్దండి, నా దగ్గర మంచి ఐడియా ఉంది. పట్టుకో మీనాక్షి. ఏయ్, ఏంటది? మూలికా తైలం బ్రదర్, హెర్బల్ ఆయిల్. ఓ పట్టు మాలిష్ పడతా, నొప్పి మాయమవుతుంది, స్వర్గం కనిపిస్తుంది. ప్రెజెంట్ స్పెషల్ మాలిష్. మీరు కొంచెం ఓపిక పట్టండి. ఇట్స్ గాన్, గాయబ్. పోయిందే అని మీరే అంటారు. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత. ఇది ఉల్డే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం తమ కాస్తూ కూస్తూ ఏయ్, కాస్త మెల్లిగా. హాయే నండి గాయం. ఓ నమః శివాయ, ఒంటూ వేడే మాయం తమ కాస్తూ కూస్తూ అయ్యిందంటే హాయే నండి గాయం. చాలు చాలు. థ్యాంక్స్ బ్రదర్. నో థ్యాంక్స్, నో సారీ. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండకూడదు. ఎక్కడైనా టీ కోట్ కనిపిస్తే బ్రేక్ అయ్యి ఆ పాపు. బాబు, మా ఆవిడ పురిటి నొప్పులతో బాధపడుతుంది. కాస్త దయదేల్చి టౌన్ దాకా తీసుకెళ్ళండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఇది పెళ్లి వ్యాను, 108 కాదు. బాబు కాస్త దయ చూపించండి అయ్యా. అయ్యా కుదరదయ్యా, కుదరదు. మీరైనా చెప్పండి అయ్యా. ఏంటి కుదరదు? ఎక్కించుకో. ఇలాగైతే మనం పెళ్లికి వెళ్ళాం.
మీరు రండి. బాబు పెళ్ళయ్యాక వాళ్ళ బిడ్డ బారసాలకు వెళ్తాం. బాబు దేవుడు మిమ్మల్ని చల్లగా సీత గారు వెనక్కి వెళ్ళండి. సీత నువ్వు కూర్చో. పర్వాలేదండి, రండి కూర్చో. డ్రైవర్ పోనీ. ఊరిపోయా టౌన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఏమండి, కొంచెం తట్టుకోండి. కొంచెం ఓర్చుకోమ్మా. ఏం కాదు, ధైర్యంగా టౌన్ ఎంత దూరం ఉంది? ఇంకా 60 మైళ్ళు ఉంది బాబు. 60 మైళ్ళ? ఏంటమ్మా గోలా? ఊరికే నీకేం కాదు. డ్రైవర్ ఆపా. దించేస్తావా? అరే ఆపవయ్యా. కొంచెం ఓర్చుకోండి. మైనా బాబు రామ్మా. బ్లడీ విలేజెస్. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సంతోషం అమ్మా. బాబు నేను తండ్రిని కావటం కాదు బాబు, మీరే నా కన్న తండ్రిలా ఓ దేవుడిలా కనిపిస్తున్నారు. అయ్యయ్యో అలా అనకండి. రాముడిలా వచ్చి కాపాడారు. సీతమ్మ లాంటి ఇల్లా దొరుకుతుంది.